కడప నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగటానికి మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా రణరంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. నిన్న హైదరాబాద్ లో కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావును కలిసి కడప నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని ఆరిఫుల్లా అభ్యర్థించామన్నారు. కడప నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ కేటాయిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కడప నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్లికేషన్ కేవీపీ రామచంద్రరావు గారితో కలిసాము. హైదరాబాద్లో అప్లికేషన్ కూడా ఇచ్చాం. సార్ మీ సహాయం కూడా మాకు కావాలా, ఇంతకు ముందు కూడా మేము చాలా సర్వీస్ చేసి ఉన్నాం కడపలో డిప్యూటీ మేయర్గా. ఆ విధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆశిస్తున్నారు. మేము నిలబడితే వాళ్ళు మనకు ఆశిస్తున్నారు అనేది కూడా ఒక నమ్మకం ఉంది. అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కడప నియోజకవర్గంకు కంటెస్ట్ చేసేదానికి వచ్చాము. అప్లికేషన్ కూడా వేసామని ఆయనకు బయట కూడా ఇవ్వడం జరిగింది. కేవీ రామచంద్రరావు సార్ మీ బయట కూడా ఇవ్వండి, మేము పై హైకమాండ్ పంపించేసి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకొని మీ ఏ విధంగా పని చేస్తారు అనేది కూడా మనకు తెలుస్తుంది. దాని తర్వాత మిమ్మల్ని పిలిపించి మీకు టికెట్ కేటాయించాలా లేదా అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. నా బయట చూసిన తర్వాత సరేలే ఆరిఫుల్లా గారు మీరు 6వ తేదీ హైదరాబాద్ మన విజయవాడకి రండి, పిలిపిస్తారు, వచ్చి మీరు షర్మిల మేడంతో మీరు ముఖాముఖి ఉంటుంది, దాని తర్వాత ఏం చేయాలనేది మేము చేస్తామని చెప్పడం జరిగింది. కడప టికెట్ ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ నాకు ఇస్తే నేను 100% గెలిచే అవకాశాలు ఉండి, ఎందుకంటే అన్ని వర్గాలు వాళ్ళు మాకు సహకరించారు. అన్ని వర్గాలకు నేను పని చేశాను. ప్రతిరోజు ప్రతి వీక్ శనివారం సోమవారం గ్రీవెన్స్లో నేను ఉండి వాళ్ళు అర్జీలు తీసుకొని వాళ్ళు ఏముండేది సమస్యలు కూడా తీర్చాను, చాలా వరకు చేశాను. దానికోసం నా పైన వాళ్ళకు నమ్మకం ఉండి ఆరిఫుల్లా గారు మీరు ఈసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయండి, కాంగ్రెస్ పార్టీతో మేమంతా మీతోనే ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోయి మేము రిక్వెస్ట్ చేసుకొని మనకు టికెట్ కేటాయిస్తే పెద్ద మెజార్టీతో గెలిచి వస్తానని కూడా అధిష్టానానికి మేము మనవి చేశాం.